హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి మంచి డిన్నర్ అయితే రెడీ చేశాను ఈ రోజు. అది కూడా మీల్ మేకర్ సేమియా ఎగ్ తోటి. మీల్ మేకర్ వచ్చేసి ప్రతిరోజు ప్రతి మనిషి 100 గ్రాములు తీసుకుంటే చాలా మంచిదంట హెల్త్ కి. ఎందుకంటే మీల్ మేకర్ లో అన్ని పోషక విలువలు ఉన్నాయి అని చెప్తున్నారు డాక్టర్లు. అప్పుడప్పుడు ఇలా మీల్ మేకర్ చేసుకొని తింటే హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఈ రోజు మీల్ మేకర్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఫస్ట్ సేమియా కుక్ చేసి పక్కన పెడదాము. సేమియా కుక్ చేసి పక్కన పెట్టాలంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టి వాటర్ పోసాను. వాటర్ వచ్చేసి 2, సేమియా మాత్రం 1. సేమియా కూడా పై దాకా పోసాను. వాటర్ ఈక్వల్ గా పోయండి. ఈక్వల్ గా ఇది మామూలుగా మనం కుక్ చేసే ముందే దీన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. సేమియా ఫ్రై చేసి పెడితేనే మనకి సేమియా అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది, లేకపోతే సంగటి అయ్యే అవకాశం ఉంటది. అది బాగా ఉడకలేదు, దాన్ని పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద నేను మళ్ళీ ప్యాన్ పెట్టి దీనికి ఇప్పుడు మనం ఏమేం చేయాలి అన్నది దీని ప్రాసెస్ రెడీ చేసుకుందాం. ఎందుకంటే అది ఉడికిన దాకా ఉండాలి అంటే ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీల్ మేకర్ కూడా నేను ఆల్రెడీ వాటర్ కాగబెట్టి దాంట్లో వేసాను. మీల్ మేకర్ కూడా ఎందుకంటే అది కొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి మినిమం ఒక 30 గంట ఉంచాలి వాటర్లో, ఉంచితేనే అది బాగుంటది. ఇప్పుడు దీనికి టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి డైరెక్ట్ ముక్కలన్నీ కూడా వేసాను. ముక్కలన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం కలిపి అంటే ఒక 2 మినిట్స్ అలా ఉంచాను. 2 మినిట్స్ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 2 మినిట్స్ తర్వాతనే వేస్తాను, వెంటనే ఏమి వేయలేదు. 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ లోపల ఇక నాకు సేమియా కూడా ఉడకటం అయిపోయింది. మనం ఏదైతే 2 వాటర్ పెట్టామో సేమియాకి అదైతే పర్ఫెక్ట్ గా ఉడికింది. దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు దీన్ని బాగా కలపాలి, లేదంటే పచ్చి స్మెల్ వస్తాయి. ఒక చోట అది కలిసి ఒక చోట కలవకుండా ఉన్నా కూడా అది బాగోదు, ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా కలపటం ఇంపార్టెంట్, ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కాబట్టి. ఇప్పుడైతే నాకు ముక్క చాలా వరకు ఉడికింది కాబట్టి దీంట్లో ఇప్పుడు దీంట్లోకి ఒక పిరికెడు నిండా తీసుకొని స్వీట్ కార్న్ వేస్తున్నా. స్వీట్ కార్న్ కూడా బాగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, బాగా వస్తున్నాయి. స్వీట్ కార్న్ వలిసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి 2-3 నెలలు కూడా అలానే ఉంటాయి, ఫ్రెష్ గా ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలలు కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాం. తగినంత, ఇంకా మళ్ళీ వేసుకునే పని లేకుండా ఒకేసారి మొత్తానికి సరిపడా ఇప్పుడే వేస్తున్నా ఉప్పు. వేసి మళ్ళీ కలిపి ఏదైనా సరే ఏదేసినా వేసిన తర్వాత 1 మినిట్ అలా ఉంచాలి. 1 మినిట్ ఉంచితేనే మనకి ఆ ఉప్పు దానికి పట్టిద్ది. అలానే ముక్కలన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. ఫ్రై అవ్వాల్సింది ఏం లేదు, ఇందులో ఫ్రై అవ్వదు కాబట్టి. ఇప్పుడు మీల్ మేకర్ కూడా బాగా మెత్తగా అయిపోయింది చూడండి. వాటర్ అన్ని కూడా పిండి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. వాటర్ అన్ని బాగా పిండాలి. ఇది మినిమం బాగా నీళ్లు తెరలేదాకా ఉంచాలి. నీళ్లు తెరలేదాకా ఉంచి తెరలే వాటర్ లోనే వేసుకోవాలి, ఎందుకంటే త్వరగా మెత్తగా అవుతాయి. లేదంటే గోరువెచ్చగా ఉన్నా, లేదంటే అంత బాగా వాటర్ తెరలకపోయినా కూడా అంత త్వరగా మెత్తగా రావు. వాటర్ తెరిలితేనే అవి బాగా మెత్తగా వస్తాయి. మినిమం 1 అవర్ ఉంచండి. 1 అవర్ ఉంచాను నేను. దాంట్లో ఏమి ఆయిల్ వేయాల్సిన పని లేదు, సాల్ట్ వేయాల్సిన పని లేదు, ఏముండదు. మనం ఇక్కడ వేసేదని సాల్ట్ కానీ ఉప్పు కారాలు అన్ని దానికి పడతాయి. మనం మళ్ళీ వాటర్లో ప్రత్యేకంగా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఏం వేయలేదు కూడా. ఇందులో మీల్ మేకర్ మొత్తం కూడా వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా, అలానే కొంచెం కారం, అంటే మనం పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారం వేయాలి, పచ్చిమిర్చి ఘాటు సరిపోలేదు. తర్వాత కొంచెం మిరియాల పౌడర్, అంటే పెప్పర్ పౌడర్ అంటారు కదా, అది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి అన్ని వేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వేసినట్టే. వేసిన తర్వాత ఇవంతా కూడా బాగా కలపాలి. కలపడం మాత్రం చాలా టైం పట్టింది. 2 మినిట్స్ పైన కలిపాను. అంటే 2 మినిట్స్ బాగా కలిపితేనే అదంతా కూడా మసాలాలు మొత్తం కూడా మీల్ మేకర్ కు పట్టిద్ది. మీకు తెలుసా, మీల్ మేకర్ తింటే చాలా మంచిది. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ రోజుకు 100 గ్రాములు మీల్ మేకర్ తినొచ్చు అంట, ఎందుకంటే డాక్టర్స్ చెప్తున్నారు తింటే చాలా హెల్త్ కు మంచిదని. బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. ఇలా చేసుకొని తిన్నారనుకోండి కొంచెం ఎక్కువ కూడా తినొచ్చు. అదే కూర పరంగా గనక అయితే, అంటే మనం కర్రీ వండుకొని రైస్ లో కానీ లేదంటే చపాతీలో కానీ తింటే అంత ఎక్కువ తినలేరు. దీనికి 3 ఎగ్స్ అలా తీసుకున్నాను. 3 ఎగ్స్ కూడా కొట్టి పోసాను. పోసిన తర్వాత వెంటనే మూత పెట్టేశా. అంటే వెంటనే మూత పెట్టేసి 1 మినిట్ ఉంచిన తర్వాతనే నేను కలుపుతున్నా. 1 మినిట్ ఉంచి ఆ తర్వాత మూత తీసి అప్పుడు కొంచెం కొంచెం కదిలిస్తున్నా. ఒకేసారిగా కదిలిస్తే ఏంటంటే మనకి తుక్కు అయిపోయింది. తుక్కు అయిపోతే అది అంత చూడటానికి బాగోదు. ఏదైనా మనకి కంటికి కలర్ఫుల్ గా కనిపిస్తేనే తిందాం అనిపించింది మనసుకి. లేదంటే అది బాగాలేదనుకోండి దాని జోలికి వెళ్ళాం, అది చూడటానికే బాగాలేదు, ఇంకా తింటే ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ వస్తాయి. అందుకని చెప్పి చాలా లైట్ గా కలపాలి. కలిపిన తర్వాత అది మొత్తం కూడా కలిసిన తర్వాత
మనం సేమియా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, సేమియాలో కూడా నేను సాల్ట్ వేయలేదు, అలా అని చెప్పేసి ఆయిల్ కూడా ఏమి వేయాల, కేవలం వాటర్ పోసి ఉడకబెట్టాను. అదేమి మెత్తగా కూడా అవ్వలేదు, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత కూడా ఇది మొత్తం కూడా మళ్ళీ బాగా కలపాలి. బాగా కలపటం మనం స్టవ్ ఆపేసుకోవటమే అంతే. ఇంక దీనికి ఏం పెద్ద టైం ఏం లేదు, పెద్ద ప్రాసెస్ లేదు. అసలు టైం అంటే 10 నిమిషాలు అయిపోయింది. ఇది మిల్ మేకర్ ఒకటి మనకి అది నానటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది, అది మినిమం ఒక 1 అవర్. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసుకోవటం కానీ, లేదంటే స్టవ్ మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టడం, అదంతా కూడా చాలా తక్కువ టైం. ఎంత 2 మినిట్స్ లో అయిపోయింది. సేమియా ఉడకడానికి కూడా ఒక 2 మినిట్స్ అంతకంటే పట్టదు. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయిందండి. ఎవరైనా సరే చేసుకొని తినాలి అంటే, ముసలోళ్ళని లేదు, పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, అందరికీ కూడా చాలా హెల్త్ కి మంచిది. దీంట్లో ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. నేనైతే నిమ్మకాయ ఏం పిండట్లేదు, పిండకుండా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కలుపుకోవటం ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే కలుపుకోవటం మాత్రం కొంచెం బాగా కలిపితే, ఎందుకంటే మనకి బండి మీద చేస్తా ఉంటారు, రోడ్ సైడ్ బళ్ళు కానివ్వండి, లేదా ఎక్కడన్నా మనం చూస్తుంటాం కదా, క్యాంటీన్ లోకి వెళ్ళినప్పుడు హోటల్ వాళ్ళు అలా తిప్పుతా ఉంటారు కదా బాగా. ఎందుకంటే అది బాగా కలపాలి, బాగా కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఎంత కలిపితే అంత టేస్ట్ బాగా వచ్చింది. కలపటం అంటే మళ్ళీ అది తుక్కు తుక్క అయ్యేటట్టు కలపొద్దండి, చాలా సింపుల్ గా కలుపుకోవాలి. ఎందుకంటే ఏది మనకి చిదురవ్వకూడదు, చిదురవ్వకుండా కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ ని. థ్యాంక్ యూ.